ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మొత్తానికి 18 ఏళ్ల కల నెరవేరింది. ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ని కైవసం చేసుకుంది. సో మొత్తానికి కోహ్లీ సేన సంతోషంగా ఉంది. దీనికి సంబంధించి అందరూ కూడాను సంతోషం వ్యక్తం చేశారు. ఫ్యాన్స్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. ఇండియా మొత్తం కూడా సెలబ్రేషన్స్ చేసుకుని ఉన్నారు. ఈ యొక్క అంశానికి సంబంధించి మరింత సమాచారం, ఫ్యాన్స్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, సో అదేవిధంగా ఈ యొక్క ఇన్సిడెంట్, బెంగళూరు ఇన్సిడెంట్ కూడా కావచ్చు, దీనికి సంబంధించి మరింత సమాచారం సో నాకు తెలిసినటువంటి కొంతమంది క్రికెట్ ఫాలోవర్స్ ఉన్నారు. సో వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ హలో హలో కార్తిక్ గారు, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐపీఎల్ కి సంబంధించి ఇప్పుడు ఆర్సీబీ టైటిల్ కైవసం చేసుకుంది. సో దీనికి సంబంధించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, అసలు మీ ఒపీనియన్ కూడా చెప్పాల్సి ఉంటుంది. ఓకే కదా? యా ష్యూర్. ఒకసారి లైన్ లో ఉండి నేను మరొక క్రికెట్ ఫాలోవర్ నేను కనెక్ట్ చేస్తాను. యా హలో, నమస్తే అండి. నమస్తే అండి. నేను యాంకర్ రాజీవ్ ఫ్రమ్ సుమన్ టీవీ. యా సో ఎంవిఎస్ ఆర్కే ప్రసాద్ గారు కదా? అవునండి. సో యాక్చువల్లీ సార్, ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఆర్సీబీ మొత్తానికి టైటిల్ కైవసం చేసుకుంది. యాజ్ ఒక క్రికెట్ ఫాలోవర్ గా సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఓకే, చాలా ఆనందంగా ఉంది. 18 ఏళ్ల నిరీక్షణ అండి. అవును, అది నిజమైన రోజు. విరాట్ కోహ్లీని చూసినప్పుడు వచ్చిన ఆ ప్రైడ్ మూమెంట్ గానీ, ఆ జాయ్ మూమెంట్ గానీ అసలు ఎప్పటికీ మర్చిపోలేంది. ఈ నిరీక్షణ 18 years అండి, నాట్ ఓన్లీ 1 year. ఓకే, ప్రతి సీజన్ చూస్తున్నాము, అరే ఫైనల్ వరకు వస్తుంది అనుకున్నాం కానీ నేను చేస్తే ఖచ్చితంగా అంటే ఫ్రమ్ ఫస్ట్ మ్యాచ్ ఆన్వర్డ్స్ ఎండ్ వరకు కూడా చాలా వాళ్ళు ప్రతి మ్యాచ్ లోనూ ప్రదర్శన కనబరిచి చాలా అగ్రెసివ్ గా ఆడి కప్పును గెలుచుకున్నారంటే దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఆ ఫైనల్ బాల్ పడ్డాక మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? అసలు అది దట్ ఈస్ ఎ ప్రౌడ్ మూమెంట్ అండి. ఆఖరి ఓవర్ లో ఆ శశాంక్ అగర్వాల్ అసలు శశాంక్ కొడుతున్నప్పుడు ఈ ఒక్క బాల్ అనుకుంటే ఆ ప్రతి ఒక్క బాల్ 6 కొట్టినప్పుడు మా యొక్క గుండెలు పట్టుకుని అలాగే చూస్తూ ఉండిపోయామండి. కానీ ఆఖరి బాల్ అది సింగిల్ రన్ కి వెళ్ళినప్పుడు ఆ యొక్క విరాట్ కోహ్లీ మొహం చూసినప్పుడు, అతను ఏడుస్తూ ఆ యొక్క మైదానంలో కనిపించినప్పుడు ఆ మూమెంట్ చూస్తే ప్రతి ఒక్కరికి బూస్ బంప్స్ వస్తాయండి. ఆ సన్నివేశం కోసమే మేము ఇంతవరకు వెయిట్ చేసాము, బట్ అది ప్రతిఫలించాము. హ్యాపీ ఫీల్ అవుతున్నాం, చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం అండి. సూపర్ ప్రసాద్ గారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈసారి ఆర్సీబీ గెలవడానికి తన స్ట్రాటజీలో ఏమైనా చేంజెస్ చేసింది అనుకుంటున్నారా? చాలా చాలా బాగా చేసిందండి. ఎందుకంటే ఆ డెత్ ఓవర్ ప్రెషర్ ని చాలా బ్యాలెన్సింగ్ చేసిందండి. తర్వాత రెండోది ఏంటంటే పవర్ ప్లే లో ఇప్పుడు ఉదాహరణకి మన ఫీల్డ్ సాల్ట్ గానీ, విరాట్ కోహ్లీ గానీ, పట్టేద్దరు గానీ ఆ యొక్క 5 overs లో ఎంత వరకు సాధ్యమైన రన్స్ చేయగలరు అంతవరకు చేశారు. దాని వల్ల ఏంటంటే పవర్ ప్లే చాలా బాగుంది. తర్వాత మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ కూడా చాలా బాగుందండి. జితేష్ ఆ యొక్క క్వాలిఫై 2 లో చేసిన ఎక్సలెంట్ ప్రదర్శన కూడా ఫైనల్ కి రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఉందండి. ఓకే, సూపర్ అండి. లైన్ లో మనతో కార్తిక్ గారు కూడా ఉన్నారు. సో తను కూడా మీలాగే క్రికెట్ ఫాలోవర్. సో తనతో కూడా మాట్లాడతాం. హలో కార్తిక్ గారు. యా చెప్పండి, ప్రీవియస్ సీజన్స్ తో కంపేర్ చేస్తే ఈసారి ఆర్సీబీకి సక్సెస్ వస్తుందని మీకు ఎప్పుడు అనిపించింది అసలు? యాక్చువల్లీ ఆప్షన్ దగ్గర నుంచి వాళ్ళు చాలా మెచ్యూర్ గా బిహేవ్ చేశారు. లైక్ స్టార్ ప్లేయర్స్ ని వాళ్ళని ఫోకస్ చేయకుండా, ఓవర్ హైప్డ్ ప్లేయర్స్ ని ఫోకస్ చేయకుండా ఒక కంప్లీట్ టీమ్ ఫామ్ అవడానికి ఏ ప్లేయర్స్ అయితే కావాలో వాళ్ళ గురించి వాళ్ళ మీద బిట్ చేసి, లైక్ మీరు చూడొచ్చు ఇక్కడ జాష్ హెజల్వుడ్ ని తీసుకున్నారు, స్టార్స్ ని కాకుండా. లైక్ టిమ్ డేవిడ్ ఓవర్ విల్ జాక్స్ మూవీని బిట్ చేయటం గానీ, గానీ ఇలా ఇవన్నీ ఒక మంచి పాయింట్స్ అండి. ఇవన్నీ ఇంపాక్ట్ చూపించే టీమ్. అవును. సో మొత్తానికి ఇప్పుడు ఈసారి ఆర్సీబీ గెలవడానికి తన స్ట్రాటజీలో చేంజెస్ లో భాగంగా బౌలింగ్ అంటారా, బ్యాటింగ్ ఆర్డర్ అంటారా, కెప్టెన్సీ డెసిషన్స్ అంటారా? కంప్లీట్ మేనేజ్మెంట్, బౌలింగ్ అండ్ మిడిల్ ఆర్డర్ అండి. ఈ డీకేఎన్ మేనేజ్మెంట్ ఉంటుంది కదా, వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా బాగా చేశారు. లైక్ ఇప్పుడు ఫిల్ సాల్ట్ గురించి చూసుకున్నా సరే, ప్రతి 3 balls కి ఒక బౌండరీ కొడుతున్నాడు, ప్రతి ఓవర్ లో వికెట్ చేస్తున్నాడు, ఇట్లా అన్ని బాగా అనాలిసిస్ చేసి మంచిగా వాళ్ళని టార్గెట్ చేసి బిట్ చేశారు. ప్రీవియస్ ఇయర్స్ లో కూడా చూసుకుంటే మీరు ఎప్పుడు ఆర్సీబీ అనేది బౌలింగ్ లో బాగా డౌన్ ఉంటుండే. ఎప్పుడు ఒక 2-3 ప్లేయర్స్ మీద డిపెండ్ అయిపోయి వాళ్ళ మీదే మొత్తం హోప్స్ పెట్టుకుని ఉంటుండే. ఈసారి కంప్లీట్ టీమ్ మొత్తం బాగా పెర్ఫార్మ్ చేసింది. ట్రూ. సో ఈ క్వశ్చన్ ఇద్దరికి కూడాను. సో ప్రసాద్ గారు అదేవిధంగా కార్తిక్ గారు, సో ఫైనల్ గెలిచాక మీకు గూస్ బంప్స్ వచ్చిన మూమెంట్ ఏంటి? కోహ్లీ ఎక్స్ప్రెషన్స్, ట్రోఫీ లిఫ్టింగ్ అంటే ఏం చెప్తారు? హోల్ టీమ్ ల్యాప్ అరౌండ్ స్టేడియమా? నేను
చెప్పేది ఏంటంటే కోహ్లీ ఆఖరి బాల్ పడిన తర్వాత అతని కంటి నిండా వచ్చినటువంటి నీరు చూస్తే అసలు ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తాయండి. నాట్ ఓన్లీ ఆర్సీబీ కాదండి, ప్రతి ఒక్క క్రీడాకారుడు ఆ సన్నివేశాన్ని చూసినప్పుడు ఫీల్ వెరీ ప్రౌడ్. అవును, ఆ మూమెంట్ అసలు ఆ యాంగ్జైటీని తట్టుకోలేకపోయామండి. బట్ మైదానంలో వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు కానీ చూస్తున్న మనకే చాలా ఉత్సాహంగా అనిపించింది, చాలా యాంగ్జైటీగా అనిపించింది అండి. యా. సో మరి కొంతమంది ప్రశ్న ఏంటి అంటే, మీ ఒపీనియన్ లో ఆర్సీబీలో క్రెడిట్ లేకుండా ఉంటున్న అన్సంగ్ హీరోస్ ఎవరు? సో అందరూ కూడా కోహ్లీని మాత్రమే బాగా పొగుడుతున్నారు, అసలు ఆ టీం గెలవడానికి ఇంకా చాలా మంది హీరోస్ ఉన్నారు టీమ్ లో అని చెప్పి అంటూ ఉన్నారు. సో మీ మాటల్లో చెప్పండి వారి గురించి. అన్సంగ్ హీరోస్ అంటే అట్లా కాదండి, లైక్ మీరు ఇప్పుడు పడికల్ గురించి చూసుకున్నా, లేకపోతే సుయాష్ శర్మ గురించి చూసుకున్నా, చాలా కోర్, చాలా ఇంపాక్ట్ చూపించారు. పడికల్ నుంచి అంత బెస్ట్ అనేది మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రీవియస్ ఇయర్స్ లో కూడా చూసుకున్నా సరే అంత బాగా పెర్ఫార్మ్ చేయలేదు. ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు, తీసుకున్నాడు. అదే సేమ్ టైమ్ లో కూడా సుయాష్ శర్మ కూడా అన్ని చూస్తే క్రూషియల్ ఓవర్స్ లో బాగా పెర్ఫార్మ్ చేశాడు. అండ్ పంజాబ్ క్వాలిఫైర్స్ లో మాత్రం గూగ్లీస్ వేయడం, వికెట్ తీయడం, మెయిన్ వికెట్ తీయడం అనేది చాలా హెల్ప్ అయ్యాయి ఆర్సీబీకి. ఓకే, యా. సో కార్తిక్ గారు, మీరు ఫైనల్ గెలిచాక మీకు గూస్ బంప్స్ వచ్చిన మూమెంట్ అంటే ఏమని చెప్తారు? కోహ్లీ ఎక్స్ప్రెషన్సా, ట్రోఫీ లిఫ్టింగా? లాస్ట్ లో కోహ్లీ, గెయిల్, ఏవిడి ఆ ముగ్గురిని ఒకే ఫ్రేమ్ లో చూడటం, వాళ్ళు ముగ్గురు కలిసి ట్రోఫీ పైకి తీసుకోవటం, అండ్ లాస్ట్ ఓవర్స్ లో మీరు కోహ్లీ ఫేస్ చూస్తే ఆనందం, హ్యాపీ టీయర్స్, ఆ 18 years పట్ట ఆయన స్ట్రగుల్, ఒకే ఫ్రాంచైజ్ కి అన్ని ఇయర్స్ ఎవరు ఇవ్వలేదు. ఒకే ఫ్రాంచైజ్ 18 years ఆడలేదు. ఓకే. సో అవన్నీ ఎన్నో ట్రోల్స్ ఫేస్ చేసి, ఎన్నో హార్ట్ బ్రేక్ మూమెంట్స్, నియర్ మిస్సెస్ అన్ని ఇవన్నీ ఓవర్కమ్ చేసి ఆ ఒక్క ఓవర్ లో ఆయన చూడగానే ఏదో అదొక పర్సనల్ అచీవ్మెంట్ లా, మా పర్సనల్ అచీవ్మెంట్ లా అనిపించింది. సూపర్. సో నెక్స్ట్ ప్రసాద్ గారు, ఈ సీజన్ లో ఆర్సీబీకి టర్నింగ్ పాయింట్ మ్యాచ్ అనిపించింది ఏంటి? ఈ సీజన్ లో టర్నింగ్ పాయింట్ అంటే క్వాలిఫైర్ 1 అండి. ఓకే. అది కానీ కాకపోతే మేము ఫైనల్ కి వచ్చేవాళ్ళం కాదు. బట్ ఆ యొక్క మ్యాచ్ లో జితేష్ ఆడిన తీరు, అతను 49 runs కి వచ్చిన తర్వాత నో బాల్ అవటం అతను చేసిన అదృష్టం అనుకోవాలి, మాకు వచ్చిన అదృష్టం అనుకోవాలి. లేకపోతే మేము క్వాలిఫైర్ అయ్యేవాళ్ళు కాకపోవచ్చు. బట్ అది ఆ బాలే మా యొక్క మ్యాచ్ అని మార్చేసింది. అక్కడ నుంచి జితేష్ పట్టుకుంటే ఎవరి తరం కాలేదు. అదొక మెయిన్ టర్నింగ్ పాయింట్ మా ఆర్సీబీకి అండి. అదే విధంగా మాకు 9 మ్యాన్ ఆఫ్ ది మ్యాచెస్ వచ్చినాయండి ఈ టీమ్ లో. నాట్ ఓన్లీ బ్యాట్స్మెన్ కే కాదండి, బౌలర్స్ కే కాదు, డెత్ ఓవర్ లో వేసే ప్రతిదాని కానివ్వండి, భువనేశ్వర్ యొక్క స్వింగ్ బౌలింగ్ కానివ్వండి, లేదంటే కృణాల్ పాండ్యా చేసిన ఓవర్స్ ఎక్సలెంట్ అండి. కంపేర్ విత్ అదర్ బౌలర్స్ ఎక్సలెంట్, ఇక దానికి చెప్పలేమండి. లాస్ట్ అంటే ఫైనల్స్ లో అతను ఇచ్చిన 4 ఓవర్లు ఇచ్చిన 17 runs తీసుకున్న వికెట్లకి ఇది మార్వెలస్ అన్నమాట. ఆ 4 ఓవర్లు మనం కంపేర్ చేస్తే. ఓకే. సో కార్తిక్ గారు చెప్పండి. ఎల్ఎస్జీ మ్యాచ్ లో కూడా నిజంగా తన జితేష్ శర్మ ప్లేయింగ్ అనేది చాలా చాలా బాగుంది. లైక్ దాని వల్ల మేము క్వాలిఫైర్స్ లోకి వచ్చాము. అట్లాగే లాస్ట్ మ్యాచ్ కూడా ఫైనల్స్ లో కూడా అది 70% ఒక రెడ్ సాయిల్ పిచ్, 30% బ్లాక్ సాయిల్ మిక్స్ అయిన పిచ్ అది. సో బ్యాట్స్మెన్ కి కొంచెం అప్పర్ హ్యాండ్ ఉంటది. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో 190 స్కోర్ చేశారు. సో అది ఈజీగా డిఫెండ్ చేయడం అనేది చాలా కొంచెం కష్టం అది. సో ఆ టైంలో మీరు బౌలింగ్ అనేది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే మొత్తం బ్యాటర్స్ అప్పర్ హ్యాండ్ ఉన్న పిచ్ అది. ఓకే. సో ఏం చేస్తారా అనే కొంచెం భయం ఉంటుండే, బట్ బాయ్స్ ప్లేడ్ వెల్. సూపర్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీ ఒపీనియన్ లో ఆర్సీబీకి చాలా కష్టపడిన టఫెస్ట్ సీజన్ ఏ ఇయర్ లో ఉంది అంటే ఏమని చెప్తారు? నా ఒపీనియన్ అండి, యా చెప్పండి. 2022 అండి, 2022 అండ్ 2024. ఎందుకంటే 2022 లో లైక్ 2021 లో ఏబిడి టీం నుంచి వెళ్ళిపోయాడు. అవును. సో అది మాకు ఆర్సీబీకి కోహ్లీ తర్వాత బిగ్గెస్ట్ ఫేస్ ఎవరు అంటే ఏబిడియే. సో ఆయన రిటైర్మెంట్ ఇవ్వడంతో ఆ లోడ్ ఎవరు తీరుస్తారు, ఆ ప్లే ఎవరు ఆడతారు అనే టైంలో మేనేజ్మెంట్ పాఫ్ ని డీకెన్ తీసుకొచ్చారు, రీప్లేస్మెంట్ గా పజిదా టీమ్ లోకి వచ్చాడు. సో అదే టైంలో ఎల్ఎస్జీ తో క్వాలిఫైర్స్ లో సెంచరీ చేశాడు. సో అక్కడి నుంచి ఆర్సీబీ మేనేజ్మెంట్ అనేది ఒక బాగా స్కౌటింగ్ చేసింది, మంచి యంగ్ ప్లేయర్స్ కావాలి అన్నట్టు. అండ్ 2024 లో కూడా అట్లా కంబ్యాక్ ఎవరు మర్చిపోతారండి. 1% అనేది ఉంది మాకు ఛాన్సెస్ అనేది అనుకుంటుండే. ఆ టైంలో 1% 10 అయింది, 10 100 అయింది. అండ్ ఫైనల్ చెన్నైతో మ్యాచ్ అనేది అసలు ఎవరు మర్చిపోలేదండి. ఫుల్ ఇన్స్పైరింగ్. ఈ సీజన్ లో కూడా చాలా ఫ్రాంచైజెస్ కూడా ఇన్స్పైర్ అయ్యాయి అది చూసి.
లైక్ లాస్ట్ ఇయర్ ఆర్సీబీ ఇట్లా చేసింది, సో మేము కూడా ఈ సీజన్ మేము వాళ్ళని ఇన్స్పైర్ అయ్యి చేస్తాము అన్నట్టు. ఓకే, యా సూపర్. ఎనీవే కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ. అండ్ ఇంకొక విషయం ప్రసాద్ గారు, సో మనం చూస్తున్నట్టయితే నిన్న సక్సెస్ మీట్ లో భాగంగా సో చిన్నస్వామి స్టేడియంలో ఆల్మోస్ట్ తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు అండ్ 75 మంది ఇంజరీ కూడా అయ్యడం జరిగింది అనమాట. సో దీన్ని మీరు ఎలా చెప్తారు ఏంటి? చాలా బాధాకర సన్నివేశం అండి, ఎందుకంటే ఉత్సాహం ఉండొచ్చు కానీ అమిత ఉత్సాహం ఉండకూడదు, బట్ అలాగే జరిగిందండి. బట్ కాకపోతే ఇది యాజ్ ఏ ఒక క్రీడాకారుడిగా దానికి సంబంధించిన వ్యక్తిగా కూడా నేను దానికి చాలా బాధపడతానండి. ఆ కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. ఇది పొరపాటు జరిగింది, కాకపోతే అత్యుత్సాహ ప్రదర్శన వల్ల జరిగింది. సో దీనికి మనం ఎవరిని బాధ్యం చేయలేము, ఆ పరిస్థితులకు అలా జరిగిపోయిందండి. యా, యాజ్ ఏ ఒక స్పోర్ట్స్ పర్సన్ గా, ఫ్యాన్ ఆఫ్ ఆర్సీబీ గా, మరి ఆడియన్స్ అందరికి, ఐ మీన్ ఫ్యాన్స్ అందరికి ఏం చెప్తారు మీరు మీ మాటల్లో? చాలా చాలా సంతోషం అండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆర్సీబీ జట్టును సపోర్ట్ చేసినందుకు చాలా సంతోషం ఉంది. నాట్ ఓన్లీ ఆర్సీబీ, ఎంటైర్ అంటే యాక్చువల్ అది ఎంటైర్ టీమ్ ని కూడా సపోర్ట్ చేశారు, దాన్ని ట్రోల్ కూడా చేశారు. బట్ ఏది ఏమైనా గానీ విజయకేతనం నుంచి ఎగరేసినప్పుడు వచ్చిన ఫీలింగ్ డిఫరెంట్ అండి. మనము ఏదైతే టార్గెట్ అచీవ్ అవుతామో ఆ యొక్క వచ్చే ఫీల్ అనేది తీసుకుంటే అది అత్యంత ఉత్సాహం వస్తుందండి. హార్డ్ వర్క్ మెయిన్ ఆర్సీబీలో ఉన్నది ఏంటంటే హార్డ్ వర్క్ చేశారండి. ఈసారి ప్రతి ఒక్కటి ఫీల్డింగ్ కానివ్వండి, లేదా బ్యాటింగ్ కానివ్వండి, లేదా బౌలింగ్ కానివ్వండి, ప్రతి రోజు సాధన చేశారు. ప్రతి మ్యాచ్ ని కూడా ఫైనల్ గానే తీసుకున్నారు. ఎక్సలెంట్ గా చేశారండి. చాలా చాలా సంతోషంగా ఉంది. మిగతా అభిమానులు కూడా నా తరఫున కంగ్రాచులేషన్స్ అండి. 18 సంవత్సరాల నిరీక్షణ ఈ యొక్క సన్నివేశం కోసం అర్ధరాత్రి అయినా చేసి వెయిట్ చేసి ఆ యొక్క సన్నివేశాన్ని కనులారా చూసినందుకు ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండి ఇన్ మై లైఫ్. ఓకే, మీకు కూడా కంగ్రాచులేషన్స్ అండి. యాజ్ ఒక ట్రూ ఫ్యాన్ గా మీరు మీకు సంతోషాన్ని వ్యక్తపరిచారు. సో కార్తిక్ గారు, మీరు కూడా ఫైనల్ గా చెప్పండి మీ మాటల్లో. అండ్ యూనో ఇప్పుడు మనం చూసినట్టయితే తొక్కిసలాట జరిగింది ఇదంతా, సో వారందరికి కూడా మీరేం చెప్తారు మీ మాటల్లో? అది అసలు ట్రూలీ షాకింగ్ అండి. అది ఎవరు అనుకోని కూడా అనుకోలేదు. మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నామన్న మూమెంట్ లో అలా జరగడం అనేది నిజంగా దీంట్లో పర్టికులర్ గా వీళ్ళది తప్పు వాళ్ళది తప్పు అని అనలేము. ఒక 2 days తర్వాత ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకున్నా బాగుండేదేమో. విన్ అయింది, నెక్స్ట్ డే మళ్ళీ పెట్టేసరికి కొంచెం అది ఎక్కువ అయిపోయింది హడావిడి. స్టేడియం కెపాసిటీ కూడా మీరు చూసుకుంటే ఒక 30 to 35K ఉంటది అప్రాక్సిమేట్లీ. బట్ అక్కడ ఆల్మోస్ట్ 2-3 lakhs పీపుల్ వచ్చారంట. సో సడన్ గా గేట్ తీసేసరికి అలా తొక్కిసాడు జరిగింది. మేబీ నెక్స్ట్ ఇయర్ నుంచి కొంచెం బెటర్ గా ప్లాన్ చేసుకుంటే, నెక్స్ట్ ఇయర్ కూడా మేమే కప్ కొట్టేది, ఫుల్ కాన్ఫిడెంట్ అన్నమాట. ప్లాన్ చేసుకొని ఆర్గనైజ్ చేసుకుంటే బాగుంటది. అండ్ టీమ్ కూడా ఈ విన్నింగ్ తో ఆపేయకుండా దీన్నే కొంచెం ఇన్స్పైర్ అయ్యి ఓకే దీన్ని అలవాటు పడి మంచిగా ఎక్కడైతే మైనస్ ఉన్నాయో అన్ని చెక్ చేసుకొని ఇంకా బాగా పెర్ఫార్మ్ చేస్తే బాగుంటుంది. లైక్ ఇదే చాలా బాగా చేస్తారు, బట్ ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది అంటారు. నెక్స్ట్ ఇయర్ కూడా కప్పు మాదే అండి. ఓకే అండి, సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ అండ్ ప్రసాద్ గారు అండ్ కార్తిక్ గారు ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో గైస్, ఇది మనం చూస్తున్నాం కదా, కోహ్లీ సేన అయితే చాలా సంతోషంగానే ఉంది. కాకపోతే నిన్న ఏదైతే ఆ ప్లాన్ వెంటనే, సో ఆఫ్టర్ మ్యాచ్ గెలిచిన తర్వాత రోజే ఈ యొక్క సక్సెస్ మీట్ అనేది పెట్టడం కొంచెం బాధాకరమైన విషయం అన్నట్లుగా కూడా వారు చెప్తూ ఉన్నారు. సో మేబీ అది కూడా ట్రూ అవ్వచ్చేమో, కొన్ని 2-3 రోజుల తర్వాత కొంచెం సద్దు మడిగిన తర్వాత పెడితే బాగుండేదేమో. సో ఎనీహౌ, సో జరిగిపోవాల్సిన నష్టం మీద జరిగింది కాబట్టి, సో మీరందరూ కూడా నెక్స్ట్ టైం చాలా జాగ్రత్తగా ఉండండి ఇటువంటి వాటికి వెళ్ళేటప్పుడు. సో మనం ఇంతకుముందు కూడా చూస్తూ ఉన్నాము, తొక్కిసలాటలో బంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. So be careful and once again congratulations to the RCB team. మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.